ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం తమిళ టైలర్స్ యొక్క కార్నర్ డిఫెండర్స్ ఎవరు ఉండొచ్చు అనేది వీడియోలో తీద్దాం. సో దానికంటే ముందు మిగతా టీం వీడియోస్ కూడా ఆల్రెడీ మన పేజ్ లో పోస్ట్ చేసి ఉంటాయి. పీకేఎల్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి పేజ్ లో, అవి కూడా చూడండి. అలాగే తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. ఇక తమిళ టైలర్స్ కార్నర్ చూసుకుంటే సాగర్ అండ్ నితీష్ కుమార్ ఉండే అవకాశం ఉంది ఈ సీజన్ కి. సో సాగర్ అయితే లాస్ట్ సీజన్ ఇంజురీ వల్ల మిస్ అయిపోయిండు సీజన్ మొత్తం. సో ఫస్ట్ మ్యాచ్ లోనే ఇంజురీ అయిపోయింది అని చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండర్ చెప్పుకోవచ్చు. రైట్ కార్నర్ లో చాలా సీజన్ నుంచి తమిళ టైలర్స్ కి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో సీజన్ 10 లో అతని పర్ఫార్మెన్స్ చూసుకుంటే 18 మ్యాచ్ ఆడితే 66 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో లెఫ్ట్ కార్నర్ లో చూసుకుంటే నితీష్ కుమార్ అయితే లాస్ట్ సీజన్ సాయల్ గులే ప్లేస్ లో వచ్చిండు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు అని చెప్పొచ్చు. ఫస్ట్ సీజన్ లోనే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. 22 మ్యాచ్ ఆడితే 77 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. సో ఈ సీజన్ లో కూడా అలాగే పర్ఫార్మెన్స్ తమిళ టైలర్స్ ఫస్ట్ ట్రాఫీ గెలవడానికి చాలా యూజ్ అవుద్ది ఆ పర్ఫార్మెన్స్ అయితే. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్నర్ కాంబినేషన్స్ గా చెప్పుకోవచ్చు సీజన్ 11 లో. తమిళ టైలర్స్ కార్నర్ డిఫెన్స్ ఏ విధంగా ఉందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. స్ట్రాంగ్ ఉందా, వీక్ ఉందా? అలాగే తెలుగు ప్రో కబడ్డీ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. అన్ని టీమ్స్ కవర్ కాంబినేషన్ వీడియోస్ కూడా ఆల్రెడీ మన పేజ్ లో పోస్ట్ చేస్తున్నాయి, అవి కూడా ఒకసారి చూడండి.